నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య చూస్తున్నాం పేదలకు పథకాలు ఇవ్వద్దంటూ ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేశారు. దీనికి మీరు ఏమంటారు? ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాదు, ఆయన ఎప్పుడు కూడా పేదల పక్షపాతి కాదు, ధనికులకే ఆయన అండగా ఉంటాడు. ఆయన ఇవ్వడం వల్ల మరి ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడినా సరే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నాక మళ్ళీ ఈ పథకాల్లో మళ్ళీ తెచ్చుకుంటాం తప్ప కుట్రల కుతంత్రాలు చేసినంత మాత్రాన మేమైతే జగన్మోహన్ రెడ్డి గారినే ఆదరిస్తాం. ఇది చాలా తప్పు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసే పని మరి చాలా వాళ్ళందరూ ఉసురు కూడా ఆయన పోసుకొని రేపు ఎందుకు పనికి రాకుండా అట్రప్లాపై ఓడిపోవడం ఖాయం. అలాగే మరి గడిచిన 5 ఏళ్ళలో పథకాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకోవడం, అలాగే మొన్న పెన్షన్లు నేడు పథకాలు, దీనిపైన మీరు ఏమంటారు? పెన్షన్లు కూడా అది వాలంటీర్స్ ద్వారా ఇచ్చే వాలంటీర్స్ ఏదో చెప్పేస్తారు, ఏదో మారిపోతారు అనుకుంటున్నారు. ఆల్రెడీ ఓటర్స్ అన్నది డిసైడ్ అయిపోయారు. ఎప్పుడో వాలంటీర్స్ ఈ రోజు కాదు కదా, 5 సంవత్సరాల నుండి వాలంటీర్స్తో వాళ్ళు ప్రజలు టచింగ్లో ఉన్నారు. మరి ఈరోజు ఒక్కరోజు చెప్పేస్తే మారిపోవడం, లేదంటే వద్దంటే మానేయడం అనేది జరగదు. కంపల్సరీ వాళ్ళ యొక్క సేవలు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ యొక్క కొత్త కార్యక్రమం ఏది వాలంటీర్ వ్యవస్థను తీసుకెళ్ళి నేరుగా మరి ఇవ్వడం కూడా మరి అంతా సంతోషిస్తూ ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క నెల ఆపగలదని చంద్రబాబు నాయుడు రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మళ్ళీ వాళ్ళ సేవలు పూర్తిగా తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా, ఈసీకి ఫిర్యాదు చేసినా, లేదంటే ప్రధానమంత్రి ఫిర్యాదు చేసినా ప్రజల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా మాత్రం ఆపలేడని చెప్పేసి నేను తెలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.